హాయ్, సరదాగా మీకు ఒక చక్కటి మ్యాజిక్ చూపిస్తాను. చూడండి, ఇది ఇలాంటి మ్యాజిక్ కాదండి, సైన్స్ మ్యాజిక్. జనరల్గా విద్యుత్ శక్తితో అంటే ఎలక్ట్రిసిటీతో మనము అయస్కాంత శక్తి అనగా మ్యాగ్నెట్స్ తయారు చేయవచ్చు. ఈ సూత్రాన్ని ఉపయోగించే మనము ఏం చేస్తాం, కాలింగ్ బెల్ ఉపయోగిస్తూ ఉంటాం. అదేవిధంగా మ్యాగ్నెటిక్ పవర్తోని మనం ఎలక్ట్రిసిటీ కూడా ప్రొడ్యూస్ చేయవచ్చు. ఈ సూత్రాన్ని ఉపయోగించే మనము డైనమో ఉపయోగిస్తూ ఉంటాం. నెక్స్ట్ అదేవిధంగా మనిషి శరీరంలో కూడా కొంత శక్తి అనేది ఉంటుందండి. ఆ శక్తి సహకారంతోనే మనము నిత్య జీవితంలో అన్ని పనులు కూడా చేస్తూ ఉంటాం. ఆ విధంగా మనిషి శరీరంలో ఉన్న శక్తి అంతా కూడా నా చేతిలోకి రప్పించి ఈ చేతిలో ఒక మ్యాగ్నెటిక్ పవర్ సృష్టించి మీకు ఒక అద్భుతమైనటువంటి మ్యాజిక్ చూపిస్తాను. చూడండి, నా దగ్గర ఒక పెన్ను ఉందండి. ఈ పెన్ను ఈ చేతిలో పెట్టేస్తున్నాను. చూడండి, డిరాగా 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 కమాన్ 1 2 3 అనగానే చూడండి, ఇక్కడ దాదాపు ఈ పెన్ను నా చేతికి అతుక్కుపోతుంది. చూసారు కదా, ఈ పెన్ను నా చేతికి అతుక్కుపోయింది. ఏంటి, ఇక్కడ 3 వేళ్ళు ఉన్నాయి, 4వ వేలు ఇక్కడ పెట్టాను అనుకుంటున్నారా? లేదండి, నేను ఈ చేయి కూడా తీసి చూపిస్తున్నాను. ఈ చేయి తీసినా కానీ మీకు దాదాపు ఈ పెన్ను ఈ చేతికి నా శరీరంలో ఉన్న శక్తి ద్వారా తయారైనటువంటి మ్యాగ్నెటిక్ పవర్ ద్వారా ఈ చేతికి అతుక్కుపోయిందండి. ఓకేనా? భలే గమ్మత్తుగా ఉంది కదా ఈ మ్యాజిక్. భలే బాగుంది కదా ఈ మ్యాగ్నెటిక్ మ్యాజిక్. ఈ మ్యాజిక్ ఎలా చేయాలో నేను మీకు నేర్పిస్తాను. చూడండి, ఈ మ్యాజిక్ చేయాలంటే కేవలం ఒక పెన్ను కాదండి, ఇంకో 2వ పెన్ను కూడా ఉండాలండి. అదేవిధంగా దీంతో పాటు మనకు ఒక రిస్ట్ వాచ్ ఉండాలి. ఏం చేస్తాం, ఫస్ట్ మనం రెగ్యులర్గా వాడితే అలవాటు ఉంటే పర్వాలేదు, అలవాటు లేకపోతే మనం ఏం చేయాలి, ఒక రిస్ట్ వాచ్ ఈ మ్యాజిక్ చేయడానికైనా సరే ఒక రిస్ట్ వాచ్ మన చేతికి పెట్టుకోవాలి. ఓకేనా? ఇప్పుడు దీని మీద ఫుల్ హ్యాండ్ తొడిగేసేయండి. ఇక నెక్స్ట్ ఈ పెన్ను ఉంది కదా, ఈ పెన్ను ఇలా రిస్ట్ వాచ్లో ఈ విధంగా పెట్టేయండి. రిస్ట్ వాచ్లో ఈ విధంగా పెట్టేయండి. ఏది గుండి తీసి చూపిస్తున్నాను. చూడండి, రిస్ట్ వాచ్కి ఈ విధంగా పెట్టేయండి. ఇప్పుడు మీది నుంచి ఫుల్ హ్యాండ్ తొడిగేసేయండి. ఇప్పుడు మీరు మ్యాజిక్ చేయడానికి సిద్ధమైపోయినట్టే. ఇక మీరు ఈ యొక్క డైరెక్ట్గా ఈ మ్యాజిక్ చూపించకుండా మ్యాగ్నెటిజం అని, ఎలక్ట్రిసిటీ అని ఇలాంటి స్టోరీ అంతా కూడా వినిపించిన తర్వాత నెక్స్ట్ ఈ పెన్ను తీసుకొని మీరు ఈ చేతిలో కనుక పెట్టేసి మీరు ఇట్లా ఫస్ట్ వేలుతో చేస్తున్నట్టుగా చూపించండి. తర్వాత మీరేం చేస్తారు, ఈ చెయ్యి తీస్తున్నాను అని చెప్పండి. చెయ్యి తీసేసి ఇలా 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 అన్నట్టయితే దాదాపు మనకు ఈ పెన్ను యొక్క చేతికి అతుక్కుపోయినట్టుగానే అనిపిస్తుంది. కానీ వాస్తవానికి ఏముందండి, ఈ పెన్ను మనం సింపుల్గా కూడా ఈ వెనక ఉన్నటువంటి ఈ పెన్నును పట్టుకోవడం జరుగుతుంది. ముందు నుంచి కనుక చూసినట్లయితే మనకు పెన్ను చేతికి అతుక్కుపోయినట్టుగానే కనిపిస్తుంది. చూసారా, సింపుల్గా ఒక రెగ్యులర్గా వాడేటువంటి రిస్ట్ వాచ్ 2 పెన్నులతోని ఎంతో గమ్మత్తు అయినటువంటి సైన్స్ మ్యాజిక్ మనం మన ఫ్రెండ్స్ అందరికీ చేసి చూపించవచ్చు.